హలో ఫ్రెండ్స్. జీవితంలో స్థిరపడడం అంటే డబ్బో, పేరో సంపాదించడం కాదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధమవడం. ప్రపంచంలో అందరూ కూడా వారి వారి స్వలాభాన్ని చూసుకుంటారు. ఎప్పటివరకైతే మన నుండి ఇతరులకు లాభం ఉండదో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. అన్నింటినీ వదిలేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు, ఎటూ తేల్చుకోలేని సంఘర్షణలు, అంతే కొన్ని జీవితాలు. ఖరీదైన వస్తువులను ఉపయోగించడం గొప్ప కాదు. నిన్నుగా అర్థం చేసుకునే మనుషుల్ని సంపాదించుకోవడం ఎంతో గొప్ప. సంపాదించే తెలివితేటలు ఉన్నవారు దాని గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. గెలిచే దమ్ము ఉన్నవారు ఓటమి గురించి ఎప్పుడూ కూడా భయపడరు. బలమైన బలహీనతైనా మీరు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. విశ్వాసంతో ఉండండి, అంతా మంచి జరుగుతుంది. అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు. అన్ని జీవితాలు సుఖంగా ఉండవు. మనమే కొన్ని సందర్భాల్లో మనసును కఠినంగా మార్చుకోవాలి. వేదన మనసును తాకితే కన్నీళ్లు సమాధానం చెప్తాయి. కొన్ని సంఘర్షణల్లో మన మనసుకు మనమే సర్ది చెప్పుకోవాలి. మనసును అర్థం చేసుకునే వారికి మన రూపంతో పని లేదు. అవసరంతో ప్రేమ చూపించే వారికి మన మనసుతో పని లేదు. మనుషులు ఎప్పుడూ కూడా అబద్ధాలు నమ్మడానికి ఎవ్వరూ ఆలోచించరు. కానీ నిజాన్ని నమ్మడానికి మాత్రం ఎంతో ఆలోచిస్తారు. బాగా ఆలోచించి నిర్ణయించుకున్నాక వదిలేయాలి అన్న ఆలోచన కూడా వద్దు. నీ నిర్ణయాన్ని నువ్వు అమలుపరచకపోవడమే నీ మొదటి ఓటమి. దేన్ని వదిలిపెట్టాలో తెలిస్తే దేన్ని పొందాలో అర్థమవుతుంది. కాలం కనికరించదు, బాధ దయచూపదు. ఆశతో కాదు, అన్నింటికీ సిద్ధపడి బ్రతికినప్పుడే మనసు ప్రశాంతంగా, జీవితం సుఖశాంతంగా ఉంటుంది. సమస్యను ఎదుర్కోవడమే పరిష్కారానికి ప్రారంభమని, నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో ఎప్పటికీ తెలియకుండానే పోతుంది. అన్నీ మన మంచికే అనుకుని ప్రశాంతంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. మీరెప్పుడైనా గోశాలను చూసారా? అక్కడ చాలా ఎక్కువ పేడ ఉంటుంది. అక్కడ మీకు ఒక పురుగు కనిపిస్తుంది. దాన్నే పేడ పురుగు అంటారు. అదేం చేస్తుంది? రోజంతా కూడా ఆ పేడలోనే ఉంటుంది. ఆ పేడని ఒక గుండ్రని బంతిలా చేసి తమ బిలంలోకి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఎంతో శ్రమ కూర్చున్న తరువాత ఆ పేడబంతిని తమ బిలం వద్దకి తీసుకువెళ్ళిన తర్వాత దానికి అర్థమవుతుంది, దాని బిలమేమో చిన్నది, కానీ ఈ పేడబంతేమో చాలా పెద్దది అని. దాంతో అది అందులోకి ప్రవేశించలేదు. మళ్ళీ ప్రయత్నిస్తుంది. చివరికి మళ్ళీ విఫలమవుతుంది. దాంతో ఆ పురుగు ఒంటరిగానే ఆ బిలంలోకి వెళ్ళిపోతుంది. మన మనుషుల విషయంలో కూడా అంతే జరుగుతుంది. తన మొత్తం జీవితం మనుషులు, ధనం, స్వర్ణం, సౌకర్యాలు ఇలా ఇవన్నీ సంపాదించుకోవడంలో మునిగిపోతారు. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయే ముందు సమయం వచ్చినప్పుడు వారికి అర్థమవుతుంది, అవన్నీ తనతో పాటు ఇప్పుడు తను తీసుకువెళ్ళలేడు అని. దుఃఖిస్తూ ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతాడు. అక్కడున్నప్పుడే ఈ మనుషులు ఒకవేళ ఎవరైనా ఒక పేదవారికి సహాయం చేస్తే, ఎవరైనా బాధపడే ఒక వ్యక్తిని నవ్వేలా చేసి ఉంటే ఆ సంతోషంతో ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతాడు.
ఈ జీవితంలో ధనం, స్వర్ణం, సౌకర్యాలు ఇవన్నీ అవసరమైనవే, కానీ అవే నిజమైన సంపద మాత్రం కావు. కనుక ఆ నిజమైన సంపద ఏంటో మీరే అర్థం చేసుకోండి. ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు మానసిక స్థితి బలహీనపడుతుంది. ఓర్పుతో, సహనంతో ఆలోచించి చూడు. జీవితం ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ ఏం చెబుతుందో అదే చెయ్యు. ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు. ఈ ప్రపంచంలో అమాయకులు ఉన్నన్ని రోజులు తెలివైన వారు మోసం చేస్తూనే ఉంటారు. ఇక ఆ మోసం అనేది మన నమ్మకంతోనే మొదలవుతుంది. సమయం, అలాగే ధనం, వీటిల్లో ఒకటి ప్రకృతి ప్రసాదిస్తుంది. ఇక రెండవది మనం సంపాదించుకుంటాం. కానీ విషయం వాటిని కోల్పోవడం గురించి అయితే రెండింటినీ కూడా ఒకేసారి కోల్పోతాం. సమయం, ఈ సమయాన్ని మీరు లెక్క పెడుతూ కూర్చున్నారు కూడా. ఆ సమయం కోల్పోయినట్లే. ఎందుకంటే మీరు సమయాన్ని లెక్క పెడుతూ గడిపిన సమయం కూడా మీరు కోల్పోతున్న సమయమే అవుతుంది. ఈ సమయాన్ని ఒక దగ్గరకు తీసుకురావాలని చూడటం కూడా అసాధ్యమైన పని. సమయం విషయానికొస్తే కేవలం ఒక్కటే చేయగలం. మీరు దాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితం వృద్ధి చెందుతుంది. ఇక ధనం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంటుంటారు కదా, ధనం సహాయంతో ధనాన్ని సంపాదించుకోవచ్చు అని. ఒకవేళ మీరు ఈ ధనాన్ని జాగ్రత్తగా చూసుకొని సద్వినియోగం చేసుకుంటే కనుక అదే ధనం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇకపోతే సమయం మనకి ఉచితంగా దొరుకుతుంది. అందుకని దాని అర్థం దాన్ని వృధా చేయమని కాదు. వాస్తవానికి సమయం అనేది అత్యంత విలువైనది. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది కూడా మిమ్మల్ని అత్యంత విలువైన వారిగా ఖచ్చితంగా మార్చగలదు. గుర్తుంచుకోండి, విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా కూడా అది మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి యొక్క వ్యక్తిత్వం మంచిదైతే పనిగట్టుకొని పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు అనేది దానంతటా అదే వస్తుంది.